ప్రారంభించానని తెలిపారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, నీటి విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? సో ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ నడిచినట్టే. అంటే మొన్నటి వరకు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటయ్యారు. ఇది బీఆర్ఎస్ ఏదైతే నేరేటివ్ ఉందో దాని మీద మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే పోతిరెడ్డిపాడుకు సంబంధించి ద్వారా శ్రీశైలం నుంచి మరింత నీళ్లు తీసుకుపోయే ఏదైతే ప్రాజెక్టు ఉందో, రాయలసీమ ప్రాజెక్టు మేము ఆపేశాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు చెప్పి ఆపేశామని చెప్పడంతో అక్కడ అది ఇక్కడేమో టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు అక్కడ వైసీపీ స్టార్ట్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము జగన్ హయాంలో రాయలసీమ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలంగి అక్కడ ఆయన ప్రాజెక్ట్ ఆపుతారా అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. దాంతో ఇది ఇప్పుడు రెండు పార్టీలు, రెండు రాష్ట్రాల కంటే పాలకపక్షం ప్రతిపక్షం, ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ విధంగా మారింది. దాంతో ఇవాళ లోకేష్ మాట్లాడారు, చంద్రబాబు కూడా మాట్లాడారు. చంద్రబాబు అనేది ఏంటంటే, గతంలో నేను మంజీరా నీళ్లు నేనే ఇచ్చాను హైదరాబాద్కి, తర్వాత దేవాదుల ప్రాజెక్టు నేనే కట్టాను, ఆర్డీఎస్ విషయంలో కూడా నీళ్లు రాకుంటే కల్వకుర్తి తర్వాత భీమా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా నేనే స్టార్ట్ చేశానని చెప్పి ఆయన చెప్తూ సముద్రంలో వృధాగా అయ్యే నీటిని వాడుకుంటే తప్ప అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో జీ తెలుగు న్యూస్గా మనం ఒకటే, రెండు రాష్ట్రాలలో రైతు ఎక్కడైనా రైతే, మహబూబ్నగర్లో అయినా రైతే, కర్నూలులో ఉన్నవాడైనా రైతే, కడపలో ఉన్న వాళ్ళైనా రైతే, అనంతపురంలో ఉన్న వాళ్ళైనా రైతే. అల్టిమేట్గా ఇక్కడ ఏం జరగాలంటే, సఫిషియంట్ వాటర్ గోదావరిలో ఉంది, లేదని కాదు, కృష్ణాలో కొంత షార్టేజ్ ఉంది, గోదావరిలో వాటర్ ఉంది. రెండు రాష్ట్రాలు చర్చకు కూర్చుంటే ప్రపంచ యుద్ధాలు, చర్చల వల్ల ప్రపంచ యుద్ధాలు కూడా ఆగిపోతున్నాయి. ఇజ్రాయిల్ పాలస్తీనా కూడా ఉన్నాయి. సో దీనిలో ప్రతిపక్షం, ఇప్పుడు ప్రతిపక్షానికి భయపడే అధికార పక్షానికి భయపడే ప్రతిపక్షం కాకుండా చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, పాలమూరు ఏదైతే ఉందో, పాలమూరు కృష్ణా నది అంతా కూడా పాలమూరు నుంచే వారుతుంది. అక్కడ సమైక్య రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదు. సరే, ఇప్పుడు భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ అవన్నీ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. తలాపుర గోదావరి ఉన్న న్యాయం జరగలేదు. ఓకే, రాయలసీమ కరువు ప్రాంతం, బట్ ముందు వాటర్ రెండు ఆర్గ్యుమెంట్స్. ఒకటి ఏంటంటే, నీళ్లు ఆ పరివాహక ప్రాంతాల్లో మొదలు అక్కడ ఉన్న వాళ్ళ తర్వాత 200-300 కిలోమీటర్ల దూరంలో రాయలసీమలో ఉన్న చోట కూడా నీళ్ళు అందుతున్నాయి. సో మహబూబ్ నగర్కు వాటర్ రావాలి, ఆ తర్వాత రాయలసీమకు కూడా వాటర్ రావాలి, ఎందుకంటే రాయలసీమ వర్షపాతం తక్కువ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్ ఏంది, మొదట ఎవరు ప్రాజెక్టు కడితే వాళ్ళకి నీళ్ళు రావాలని. తెలంగాణ ఆర్గ్యుమెంట్ ఏంది, మొదలు పరివాహక ప్రాంతాల్లో వాళ్ళకి నీళ్ళు వచ్చిన తర్వాత మీరు డైవర్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ గోదావరి అనుసంధానం వల్ల, లేకపోతే పోలవరం నుంచి డైవర్ట్ చేయడం వల్ల, నదుల అనుసంధానం వాజ్పేయి సమయంలోనే చెప్పారు, నదుల అనుసంధానం వల్ల గంగా కావేరి అనుసంధానం ఉన్నారు. కానీ గంగా కావేరి అనుసంధానం కాకుండా ఇప్పుడు కేవలం గోదావరి కావేరి అనుసంధానం మాత్రమే జరుగుతుంది. దానికి ముందు మహానది అంటే ఒడిశా నుంచి మహానది గోదావరికి డైవర్ట్ చేసి ఆ తర్వాత కావేరి అనుసంధానం చేస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, కేవలం ఇక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేయకుండా. సో అల్టిమేట్గా రాజకీయాలు ఎట్లా ఉన్నా, రైతు అనేవాడు ఎక్కడ రాయలసీమలో పండించినా తెలంగాణకు కడుపు నిండుతుంది, తెలంగాణలో పండించినా రాయలసీమలో లేకపోతే ఆంధ్రాలో కడుపు నిండుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా అల్టిమేట్గా ట్రిబ్యునల్స్, ఈ తీర్పులు, వీటన్నిటిని ఫాలో అవుతూ ముందుకెళ్తే గనక ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మాట్లాడదాం.